జై శ్రీరామ్. అమ్మ, నువ్వెందుకు అందరు రాముల్లా నడవాలంటే నువ్వేమి భరతుల్లా నడువు, రాముడిని పూజించు అని చెప్తున్నావు? అవును కదా, కరెక్టే. భరతుల్లా నడవాలి, రాముడిని పూజించు అని చెప్తున్నా. ఎందుకంటే రాముల్లా నువ్వు ఆస్తులు వదులుకొని అడవులకి పోలేవు, బలవంతుడైన రావణాసుని చంపలేవు కదా. అందుకోసమే మనకి ఈజియెస్ట్ పాత్ ఆఫ్ రామాయణం ఏమంటే భరతుడు రాముడికి దాసుడు. రాముడు ఏం చెప్పినా తూచా తప్పకుండా చేసేవాడు. రాముడు నేను అయోధ్యకి ఈ గడియాలో వస్తానంటే ఆ గడియాలో రాముడు రాలేకున్నా నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతా అని చెప్పేవాడే భరతుడు రాముడి పాదుకలు పెట్టుకొని రాజానే వెళ్ళినాడు. అందుకోసమే మనము భరతుల్లా నడవాలి, రాముడిని పూజించాలి అని చెప్తున్నాం. జై శ్రీరామ్.